గుడ్నెస్ రోహిత్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సింగింగ్ ఫర్ అస్. ఎస్, సో ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా కీరవాణి గారు ఇచ్చేశారు కాబట్టి సార్, ఈ క్వశ్చన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. టీమ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సార్ ఒక్కసారి మైక్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ, మీరు మీ టైంని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. సో ఈ సాంగ్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏదైనా మాతో షేర్ చేస్తే బాగుంటుందని. సార్ నాకు సంబంధం లేదు సార్ దీంతో, మీరు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే. మనీష్ శర్మ గారు ఇంకాస్త యాడ్ చేశారు, చెన్నై లవ్ ఏదైనా ఉందా అని. అందరికీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉండాలని అలా ఎస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకే లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫస్ట్ టైం లాస్ట్ అయినా ఒక్కొక్కసారి అంతేగా. సార్ అలా మెమరబుల్ లవ్ స్టోరీ సార్ ఇప్పటికీ గుర్తున్నది ఏదైనా ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీలు సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల్లో జరగవు. ఎప్పుడైతే పార్కుల్లో ఉండదో లవ్, అది ప్రైవసీ ఉంటుంది దానికి. ఇది కూడా పార్క్ లాంటిదే ఈ పబ్. అందుకని ఇక్కడ చెప్పను అంటారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో, హీరోస్తో వర్క్ చేశారు. సో వదలను నేను వదలను అన్న ఈ లైన్ ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లైన్ని డైరెక్టర్స్ కాదు, నా ఫ్రెండ్ మణి కంపోజ్ చేసిన ఈ పాటని చెవులకి, చార్ట్స్కి, టాప్ సాంగ్స్ చార్ట్స్ ఉంటాయిగా స్పాటిఫై, ఐట్యూన్స్, వీటిలో ఆ చార్ట్స్కి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆ చార్ట్స్ని, మన చెవుల్ని ఈ పాట వదలకూడదని నేను భావిస్తున్నాను. ఈ పాట వదలదు. కవ్వాలి స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట హాంటింగ్గా ఉంది. కంగ్రాట్స్ మణి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మనీష్ శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. మన రవి నంబూరి గారు, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు ఇదంతా పగడబందీగా ప్లాన్ చేశారు. లేదు మీ ధీరజ్ గారు అడగకుండా నేను చెప్పేస్తాను. ఫస్ట్ లవ్, లాస్ట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. వర్రే వా, అసలు క్రేజీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి. అలాగే మా గురువు గారు కీరవాణి గారు, ఆయన దగ్గర ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 ఫిలిమ్స్ దాకా నేను పనిచేశాను. ఎంతో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. సార్ వన్ మెమరబుల్ థింగ్ చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్ ఆర్ఎల్స్ 10 years బ్యాక్ ఏదైనా మర్చిపోలేని 100 సినిమాలు, ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ లవ్లీ మెమరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ దట్. చెప్పంటారు? థ్యాంక్ యూ సార్. ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ బుక్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారుగా, ఆ రష్యన్ బుక్స్లో యానిమల్ స్టోరీస్, చిన్నపిల్లలు, పంచతంత్రం. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్పు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగంట. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అర్థం. ఏనుగని పేరు పెట్టారు. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులాగా అయిపోయాను. అయ్యో లేదు, ఇద్దరు. ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్ అంట, మా రెక్కీ డికోస్టా, మా అర్థం ప్లేయర్. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంట, పావలా తీసుకొని ఆశీర్వదిస్తా. గుర్రాలు, సింహాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమందరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జకారా? జంగల్ కా రాజా. జంగల్ కా రాజా జకారా అంట. కీరవాణి గారు ఇవాళ వచ్చి ఎన్నెన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట పెట్టారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు, వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడడానికి స్టూడియోకి వెళ్ళేవాళ్ళం అంత. అలాగే మా అనూప్, అందరూ, మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అసలు సిస్సలైన పేరు, మా మోస్ట్ ట్రెండింగ్ పేరు, మా శ్రీ గౌరీ ప్రియ అండ్ కిరణ్ అబ్బవరం గారు. ముందుగా హీరో కాకుండా హీరోయిన్తో మొదలు పెడతాం. సో మీరు ఈ లైన్స్ని ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు?
యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏండ్లయింది. కానీ తను నన్ను అస్సలు వదలలేదు. నేను తనను వదలని తనకు తెలుసు, నాకు తెలుసు. సో ఐ విల్ డెడికేట్ దిస్ లైన్ టు మై ఆవిడ మదర్. బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా టాప్లో వెళ్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎస్. కంగ్రాచులేషన్స్. Thank you so much. అండ్ మా కిరణ్ గారికి కొంచెం కొత్తగా అడుగుదాము. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోన్ తీసి మీ బ్యూటిఫుల్ లవ్ అయినటువంటి రహస్య గారికి కాల్ చేసి ఇందులో ఉన్న 2 లైన్లు పాడే వినిపించి ప్రపోజ్ చేయండి. ఆవిడ రియాక్షన్ కావాలి మాకు. లేదులేండి, ఫోను లేదు ఆవిడ ఇప్పుడు. నా ఫోన్ ఇస్తానండి, నాకు తెలుసు, నా దగ్గర ఉంది నంబర్ కావాలంటే. వదిలేండి. ప్లీజ్ కాల్ చేయరా. లేదు లేదు, అది వదలండి అసలు. ఎందుకండి కొంచెం మాట అసలు. హ, ఆ మొహమాటం ఏంటో మేము కూడా చూస్తాం కదా. ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో అది కాకుండా తెలుసుకోవాలి. ఇంకేం అడగండి. ఇంకా మీ ఫస్ట్ లవ్ని మీరు పెళ్లి చేసేసుకున్నారు. ఎవరికి డెడికేట్ చేస్తారంటే మీరు ఆబ్వియస్గా ఆవిడ పేరే చెప్తారు. లేదు, అలా ఎందుకు అనుకుంటారు చెప్పండి. సరే చెప్పండి, ఇంకొక లవ్ స్టోరీ ఉందా ఏంటి? అంటే స్టోరీ కాదు నిజంగా. ఈ పాట చెన్నై లవ్ స్టోరీ. నేను ఫస్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ అంటే మనీ గారితో వర్క్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ థింగ్. బట్ ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఇంకా స్టోరీ తెలుసు కాబట్టి ఎక్కువగా 100% కంపోజ్ చేసిన ఆయనే. బట్ ఈ సాంగ్ 100% నాకు ఛాన్స్ ఆయనకే డెడికేట్ చేస్తాను, మనీ గారికి. సో స్వీట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ గారు మొత్తానికి ఈ లైన్స్ని మణి శర్మ గారికి డెడికేట్ చేశారు. సో ఇవాళ చాలామంది మ్యూజిక్ మెజిషియన్స్ వచ్చారు కాబట్టి ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వాళ్ళ మాటలు వినబోతూ ఉన్నాం. సో ముందుగా సింజిత్ని అండ్ అలానే మార్కే రాబిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శ్రీచరణ్ పాకాల గారిని, సురేష్ బొబ్బిలి గారిని, చేతన్ భరద్వాజ్ గారిని, మానూప్ రూబెన్స్ గారిని, అండ్ అలానే గౌర హరి గారిని, కళ్యాణ్ మాలిక్ గారిని, మా ఆల్ ద మ్యూజిషియన్స్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఐ రిక్వెస్ట్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ రూబెన్స్ గారు, గౌర హరి గారు, చేతన్ భరద్వాజ్ గారు, సురేష్ బొబ్బిలి గారు, సంజిత్ గారు, మార్కే రాబిన్ గారు, స్పీకర్ అగస్త్య గారు, ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మా ఈవెంట్కి వచ్చి ఇంత మెమరబుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విత్ యువర్ ప్రజెన్స్. సో మా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ మాలిక్ గారు మీరు కూడా ప్లీజ్. ఆయన ఏంటో ఈ మధ్య యాక్టర్ అయిపోయి మ్యూజిక్ డైరెక్టర్ అంటే అటు ఇటు చూస్తున్నారు. డిఓపి గారు విశ్వాస్ డానియల్ గారు ఆల్సో ప్లీజ్. యా శరత్ గారు ఓకే? అండ్ అలానే ఓన్లీ మ్యూజిషియన్స్తో ఒక్క గ్రూప్ పిక్చర్ అండి. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి గారు, మణి శర్మ గారు అండ్ ఆల్ ద రెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్లీజ్ ఒక పిక్చర్. అండ్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలాంటి మ్యూజిషియన్స్ అందరినీ ఒకే చోట. సార్ ఒక గ్రూప్ పిక్చర్. మణి శర్మ గారు, మార్కే రాబిన్ గారు, సురేష్ బొబ్బిలి గారు, సింజిత్, వివేక్ సాగర్ గారు అందరు కూడా ఒక గ్రూప్ పిక్చర్ అండి. శ్రీచరణ్ పాకాల గారు, ఓకే. సో ముందుగా ఇవాళ వారణాసిలో బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి ఈ ఈవెంట్ని ఇంకాస్త మెమరబుల్ చేసినటువంటి మా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి.
నేను బేబీ సినిమా చూసినప్పటి నుంచి కూడా తీసింది ఒక్క సినిమా అయినా కానీ, అంటే అది రెండో సినిమాగా బేబీ, అంతకు ముందర అది నేను చూడలేదు, బట్ నేను చూసింది బేబీ. బట్ ఆ ఒక్క సినిమాతో నేను సాయి తేజస్కి ఉన్న ఫ్యాన్స్లో నేను కూడా ఒకనని చెప్తున్నాను. సో ఈ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మా ఫ్రెండ్ మణి చేసిన పాట చాలా హాంటింగ్గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇది ఈ పాటలో ఇంకెన్ని పాటలు ఉంటాయి మొత్తం అన్నీ? ఇంకా 7 సాంగ్స్. సో 7 సాంగ్స్ ఒక లవ్ స్టోరీలో అంటే చెప్పట్లేదు, బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే మ్యూజిక్. ఆ మ్యూజిక్ చాలా చక్కగా కుదురుతూ ఉంది. అండ్ ఫేసెస్ ఆ హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ. ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. అండ్ ఈ ప్రిటెక్స్ట్తో ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్. మన మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరినీ కూడా, పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక ఒక వేదిక మీద కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ అందరూ కలుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో తన అందంతో, అభినయంతో, తన యాక్టింగ్తో మన అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మా శ్రీ గౌరీ ప్రియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నిజంగా నాకు ఇవాళ చాలా 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 సంతోషంగా ఉంది. మా గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం అదే మొదటిసారి. సో ఆ ఈవెంట్లో మా సినిమా గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నాం. బట్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఇస్ ఓన్లీ టు సెలబ్రేట్ ది వన్ అండ్ ఓన్లీ ది మణి శర్మ గారు. ఇట్స్ ఓన్లీ టు సెలబ్రేట్ హిజ్ లెగసీ అండ్ టాలెంట్. సార్, మీ పేర్లానే మా సినిమాకి దొరికిన ఒక అరుదైన మణి మీరు. లాస్ట్ టైమే చెప్పొద్దన్నారు, థ్యాంక్స్ ఎందుకమ్మా, మన సినిమాకి మనకు థ్యాంక్స్ ఏంటని. బట్ నేను ప్రతి ఈవెంట్లో చెప్తూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి పరిచయం నాకు సంగీతంతోనే జరిగింది. ఐ వాజ్ అన్ ఆస్పైరింగ్ సింగర్. సో వెళ్ళిన ప్రతి కాంపిటీషన్కి ఫీమేల్ సోలో డ్యూయట్ అనగానే నేను వెళ్ళి పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అని మొదలుపెట్టేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీలో ఉంటూ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అప్పుడు పరోక్షంగా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక మ్యూజిక్ లవర్గా ఒక మ్యూజికలీ డ్రివెన్ ఫిలింలో నాకు ఇంత పెద్ద పాత్రని, ఇంత గొప్ప పాత్రని ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, ఎస్కేన్ గారు, ధీరజ్ గారు, అండ్ మై వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. సో ఒక మ్యూజిక్ లవర్గా ఇంతమంది మ్యూజిషియన్స్తో స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. రైట్ ఫ్రమ్ మాధవపతి సురేష్ గారు, కీరవాణి గారు, కళ్యాణ్ మాలిక్ గారు, హీ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు ద ఇండస్ట్రీ విత్ నన్ను ఫస్ట్ పాటతోనే పాడించారు. సో మీ అందరినీ ఈ స్టేజ్ మీద కలుసుకోవడం అండ్ మీ అందరి ప్రేమ ద్వారానే మీరందరూ మణి గారికి కూడా యూ కమ్ టు ఎంకరేజ్ అండ్ బీ విత్ అస్ విత్ స్పిరిట్. సో థ్యాంక్ యూ సో మచ్. మా వదలనే పాటని మీ చేతిలో హ్యాపీగా వదిలేస్తున్నాం. ఈ పాట మిమ్మల్ని ఇప్పట్లో వదలదు, దట్స్ మై ప్రామిస్. సో మీ చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక కలర్ ఫోటో, ఒక బేబీ వంటి సినిమాల్ని మనకు అందించినటువంటి మా నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పెద్ద ఫ్యాన్. ఐ థింక్ ఏదో ఒక రోజు నా కెరియర్లో మీ అందరితో ఒక గొప్ప పాటలు చేయించుకునే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను డైరెక్షన్ చేసిన కానీ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అనొచ్చు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మణి సార్ కోసం మీ అందరు ఇలా రావటం లైక్ థ్యాంక్ యూ లైక్ స్టేజ్ ఒక నిండుదనంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు ఒకటి చెప్దామని క్లారిటీగా. సో నేను ఫస్ట్ టైం మణి శర్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గేట్ తెరుచుకొని లోపలికి వెళ్తే ఒక బెంచ్ కారు ఉన్నిందనమాట.
ఈ కార్ ఎప్పుడు కొనుక్కుంటాంరా మనం అనుకుని ఇట్లా లోపలికి వెళ్ళా. ఇలాంటి ఆఫీస్ ఎప్పుడు కట్టించుకోవాలరా అని లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన ఆ టకీలా కలెక్షన్ ఉందన్నమాట. ఆ టకీలా కలెక్షన్తో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం తీయచ్చు మనం. ఆయన నేను హార్మోనియంతో దుమ్ము దులుపుకుంటుంటే వీడు ఛాన్స్ ఇచ్చాడని చెప్పారు. అసలు అర్థం ఉందా సార్ అసలు దీంట్లో? అసలు ఎందుకు సార్ ఇలా చెప్తారు? అప్పటికి ఇప్పటికీ ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సాయి రాజేష్ వెళ్ళి అడిగింది, సాయి రాజేష్ దుమ్ము దులిపాను ఆయన ఏ సెన్స్లో చెప్పారంటే మెలడీస్ అడిగాను. సినిమాలో 7 పాటలు అంటే 7 పాటలు నాకు మెలడీస్ కావాలి సార్, మేము మిస్ అయిపోతున్నాము. దాదాపు మీరు ఈ 5-10 ఏళ్లలో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక లవ్ స్టోరీకి అన్ని పాటలు మెలడీలు ఇవ్వలేదు మీరు, నాకు మెలడీలే కావాలి, వేరే పాట వద్దు అని ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఇది. అంతేగాని సో ఆయన నేను మాట్లాడంటే పొరపాటు ఆ రోజు మాట్లాడించిన దానికి చాలామంది దానికి రీల్స్ వేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసి ఏవేవో పెట్టారు. అదంతా నిజం కాదు, నమ్మకండి అసలు. అండ్ ఈ పాట క్రెడిట్ మణి సార్తో పాటు ఇద్దరికి ఇవ్వాలి. ఒకటి అనంత్ శ్రీరామ్ అండ్ మా రవి, డైరెక్టర్ రవి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి ముందు లిరిక్ రాసి, పల్లవి రాసి, దాన్ని రవికి చెప్పి, రవి దాన్ని ఒక డిఫరెంట్ అప్రోచ్తో సార్ లిరిక్ ఇచ్చి అది పల్లవి ట్యూన్ చేశారు సార్. చరణం అంతా మళ్ళీ ట్యూన్కి లిరిక్ రాశారు. సో ఇది ఇలాంటి పాట చాలా గట్స్ ఉండాలి డైరెక్టర్కి తీసుకోవటానికి. కొన్ని పాటలు మణి సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒకటి ఇన్స్టెంట్గా ఎక్కుతుంది, ఒక పాట నరాల్లోకి ఎక్కితే స్లోగా ఇంకా అది ఆ పాట చచ్చే వరకు మనతో నిలిచిపోతుందని. అలాంటి పాట ఈ పాట. ఇది నాకు తెలుసు చాలా ఇన్స్టెంట్గా మీ బుర్రలోకి ఎక్కకపోవచ్చు, కానీ స్లో పాయిజన్ ఒక్కసారి ఎక్కిన తర్వాత మణి సార్ క్లాసిక్స్లో టాప్ సాంగ్గా ఉంటుంది ఇది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంటుంది. ఒక చాలా గొప్ప పాటగా నిలిచిపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ నాకు కిరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్లో నేను చూస్తున్నప్పుడు, అంటే ఫుల్ సాంగ్ నేను చూపించలేకపోయాను అసలు. అంటే ఎక్కడ ఏ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మిస్ అయిపోతానని చాలా కంట్రోల్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కిరణ్ బోరం గారి ఆయన పెర్ఫార్మెన్స్ రేంజ్ అనేది ఇప్పుడే చూపించొద్దు, సినిమా వచ్చిన వాళ్ళందరికీ అసలు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి కట్ చేయాల్సి వచ్చింది ఈ సాంగ్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు కాదు, ఈ పాత్రకి ఇంత గొప్ప ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరీ, నువ్వు ప్రాణం పెట్టావు ఈ సినిమాకి. అండ్ చూడగలుగుతున్నాను ఈ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా రకాలుగా నీ చుట్టూ నడుస్తూ వెళ్తుంటుంది కదా. సో అంత మంచి పాత్రను నువ్వు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బయట వాళ్ళందరూ నేను తమిళ అమ్మాయిని తీసుకొచ్చామనుకుంటున్నారు, కానీ మన పద్మారావు నగర్ సికింద్రాబాద్ అమ్మాయి. తను మంచి సింగర్ కూడా. అప్పుడప్పుడు చరణం నుంచి పాట మొదలు పెడుతుంటుంది, అంటే నేను కూడా సింగర్ అని చెప్పటానికి. అండ్ థ్యాంక్ యూ. 100 కోట్లు కొట్టకపోయినా అందరూ మనసులో గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మెలోడీ బ్రహ్మ, మా మెలోడీ కింగ్, ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మెమరబుల్గా మాకు అందించినటువంటి మా మ్యూజిక్ మ్యూజిషియన్ మణి శర్మ గారిని ఒక్క 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు అది ఫస్ట్ సింగిల్ సార్, అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సింగిల్. 1, 2 వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్.
థ్యాంక్ యూ మనీష్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మంచి సినిమాల టేస్ట్ ఉన్నటువంటి మా హీరో, మంచి సినిమాలతో మన అందరిని మైమర్పిస్తున్నటువంటి హీరో, అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ ద్వారా కొత్త కిరణ్ అబ్బవరం గారిని ఫర్ షూర్ చూడబోతున్నామని అయితే ఇప్పటికే చూసినటువంటి గ్లిమ్స్ని అండ్ పాటల్ని చూస్తే అర్థమైపోతుంది. మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది వచ్చినారు, థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఇనిషియేటివ్, ఇంత థాట్ని ఇనిషియేటివ్గా తీసుకొని స్టేజ్ పైన ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ స్టేజ్ పైన చూడడం. చెన్నై లవ్ స్టోరీ గురించి నేను చాలా సందర్భాల్లో లాస్ట్ టైం చెప్పాను. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను కూడా అందరిలానే వెయిట్ చేస్తున్నాను. నేను సార్ వాళ్ళని అదే అడుగుతున్నాను, ఇంకా లేట్ చేయొద్దండి, తొందరగా సినిమా వేసేయండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఏం జరుగుతుందని. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలి. పాండిచేరిలో 7:30కి అనుకుంటా ఒక బ్యూటిఫుల్ టెంపుల్. ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు సెట్కి వచ్చినట్టే ఆ రోజు సెట్కి వచ్చాం. రవెన్న సీన్ పేపర్ తీసుకొచ్చాడు. సీన్ చెప్తున్నాడు, ఎందుకో తెలియలే. సీన్ చెప్తున్నప్పుడు చెప్తున్న రవణ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, గౌరీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఒక టెంపుల్లో కూర్చొని తన నరేషన్ ఇస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాకు ఎలా అయితే కలిగిందో, మీకు ఈరోజు సాంగ్లో పడిన ఫస్ట్ విజువల్ ఏదైతే టెంపుల్ దగ్గర విజువల్ పడింది కదా, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. ఆ సీన్ అన్నది ఐకానిక్ సీనిక్గా తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అది షూట్ చేసేటప్పుడు రవీణకి చెప్పాను. నాకు సార్ వాళ్ళు చూసినప్పుడు కూడా చెప్పారు అదే విషయం, చాలా బాగా వచ్చిందని. మనీష్ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. వదలనే పాట కానీ, గుర్తుందా పాట కానీ, నెక్స్ట్ వచ్చే మన పాట కానీ అన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని పాటలు. ఈ పాట ఇప్పుడు ఏదైతే విన్నారో ఈ పాట ఖచ్చితంగా మీకు ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసి మళ్ళీ బయటకు వస్తారు కదా, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల గురించి కానీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి కానీ తలుచుకున్నప్పుడు ఫస్ట్ మీకు వదలనే అన్నది హాంట్ చేస్తూనే ఉంటుంది చాలా రోజుల వరకు. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్ అండ్ ఎంజాయ్ ద సాంగ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారికి, ఇంత మంచి లిరిక్స్ రాసిన అనంత్ శ్రీరామ్ గారికి, అలాగే సింగర్ జావేద్ అలీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాం. నేను రవీణ ఫస్ట్ టైం వినిపించినప్పుడు సాంగ్ చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ఇంకా సేమ్ ఫీల్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు 10 సెకండ్లు థ్యాంక్స్ చెప్తారండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మ్యూజిషియన్స్ ఇవాళ ఈవెంట్ని ఇంత మెమరబుల్గా చేసినందుకు. సో దట్స్ ద సాంగ్ ఫ్రమ్ చెన్నై లవ్ స్టోరీ, వదలనే నేను వదలనే. మీరందరూ కూడా వదలకుండా వినండి అండ్ అలానే సినిమాను కూడా వదలకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టుడే ఆర్ PR was our GSK Media and Vamshi Kaka. And event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company, Shravanti Chokarapu, signing off for today. Thank you so much. మీడియా మిత్రులందరూ ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ.